వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం తోటకూర పులుసు అయితే చేసుకోబోతున్నాం. హెల్త్కి కూడా చాలా మంచిది. దాని ప్రాసెస్ ఇప్పుడు మనం చూసేద్దాం. ముందు మనం బాగా కడుక్కొని ఇంత పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర, మెంతులు, తెల్లుల్లి చెరగొట్టి అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయ అయితే చీల్చుకొని అయితే వేసుకోవాలి. కరివేపాకు. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఇవి మనకి బాగా అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం తోటకాయలు అయితే వేసుకుందాం. బాగా కలుపుకుందాం. పసుపు, మీ రుచి తగ్గంత సాల్ట్. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి. మీ పులుపుకు తగ్గంత చింతపండు వేసుకోండి. ఇప్పుడు మనం మూత తీసి అయితే చూసుకుందాం. మనకి ఇలాగైతే తోటకూర అయితే దగ్గరకు అయిపోవాలి. అలాగైతేనే మనకి బాగా మగ్గిపోయినట్టు. మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని అయితే కారం వేసుకోవాలి. ఇప్పుడైతే మనం బాగా కలుపుకుందాం. మీ పులుపుకి తగ్గట్టు చింతపండు రసం అయితే వేసుకోండి. ఇప్పుడు మనం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మీకు ఉప్పు కానీ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి. మనం ఉడుకుతున్నప్పుడు ధనియా పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇలాగైతే ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. మీకు చెప్తున్న ప్రాసెస్లో నాకు చాలా నోరు ఊరిపోయింది. చూసారు కదా, ఇది తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన చేతితో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.